నమస్కారం. టాప్ తెలుగు మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపు ఢిల్లీకి పయనం కానున్న సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం. దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణ గడువు పెంపు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నారు. రేపు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా చేపట్టాలనుకుంటున్న నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్, కేంద్ర జలసంఘం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకతపై ఆయనతో చర్చించనున్నారు. మరోవైపు ఢిల్లీలో అందుబాటులో ఉన్న టీడీపీ ఎంపీలతో సమావేశమై రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా పోలవరం పనులకు ఊపు రావడంతో పాటు నూతన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని రాజకీయ వర్గాలు ఆశిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా గతంలో జారీ చేసిన జీవో 45కు సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 2006 నుంచి పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహిద్దీన్ ధర్మాసనం తప్పుపట్టింది. గత అక్టోబర్లో ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా ప్రభుత్వం వినియోగించుకోకపోవడంతో ప్రతి పిటిషన్పై 5,000 చొప్పున జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. అలాగే అన్ని పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి 9 వరకు తుది గడువిస్తూ హైకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణనకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేశారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో కమిషనర్ కర్ణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ 31లోగా దేశంలోని అన్ని లోకల్ బాడీల వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియను చట్ట ప్రకారం వేగవంతం చేసింది. ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరించగా కోర్టు ఆదేశాల మేరకు మరో 2 రోజుల పాటు అభ్యంతరాలు తీసుకోనున్నారు. జీహెచ్ఎంసీలో 27 యుఎల్బీల విలీనం, 300 వార్డుల పునర్విభజనకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్పై ఇప్పటి వరకు 5,905 అభ్యంతరాలు అందాయి. వీటిలో ఎక్కువగా వార్డుల పేర్ల మార్పు, సరిహద్దుల స్పష్టత లేకపోవడంపై అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ ఎన్నికలకు మరో ఏడాది వరకు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
లోక్సభలో నేడు ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన హిందీ ప్రసంగంతో సభను హోరెత్తించారు. సాధారణంగా తెలుగులో అనర్గళంగా మాట్లాడే బండి సంజయ్ నేడు పార్లమెంట్లో హిందీలో తన వాదనను వినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోక్సభలో తొలిసారిగా హిందీలో సుదీర్ఘంగా మాట్లాడారు బండి సంజయ్. ఆయన హిందీ ఉచ్చారణ, వాగ్దాటి చూసి విపక్ష సభ్యులు సైతం నివ్వెరపోయారు. బండి సంజయ్ హిందీలో మాట్లాడుతుంటే స్పీకర్ ఓం బిర్లా ముఖంలో చిరునవ్వు చిందించారు. సంజయ్ ప్రసంగం ముగిసిన వెంటనే బహుత్ హిందీ బోలి ఆప్నే అంటూ స్పీకర్ ప్రత్యేకంగా ప్రశంసించడం సభలో హైలైట్ గా నిలిచింది. सभी हाई कोर्ट से साथ समन्वय स्थापित किया गया है तथा अब तक 17 हाई कोर्ट से साथ बैठक की जा चुकी है। अब मामले की सुनवाई में अनावश्यक देरी से बचने और समय पर न्याय वितरण सुनिश्चित करने के लिए अधिकतम 2 स्थगन का प्रावधान है। ओके, भारत सरकार ओके, प्रश्नकाल पूरा। कोई विशेष बात बतानी है आपको? 1 मिनट हो गया पूरा। प्रश्न పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. మరో 5 ఎమ్మెల్యేల భవితవ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బుధవారం 5 ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వగా పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై మాత్రం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై గురువారం నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. కడియం శ్రీహరి కేసులో పూర్తి విచారణ పూర్తయిన తర్వాతే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై అనర్హత వేటు పడుతుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి కోట సముదాయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపు సమాచారంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ఉన్న సిబ్బందిని, న్యాయవాదులను బయటకు పంపారు. అనంతరం వెంటనే భద్రతను కట్టుదిట్టం చేసి ముందస్తు జాగ్రత్తగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కలిసి కోర్టులోని ప్రతి గదిని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఎవరూ లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాల వద్ద ఆంక్షలు విధించారు. ఈ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇది ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర ఉందా అనే విషయం తనిఖీలు పూర్తయిన తర్వాత వెల్లడి కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో నిర్మిస్తున్న మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ ఫోర్ట్ నిర్మాణ గడువును మరో 434 రోజులు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ ఏడాది అక్టోబర్ 21లోగా పూర్తవ్వాల్సిన పోర్ట్ నిర్మాణాన్ని 2026 డిసెంబర్ 28 వరకు పొడిగించారు. సాంకేతిక కారణాలతో గడువు పెంచాలని కన్సార్టియం సంస్థ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ పరిశీలించి సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2000 కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు వాణిజ్యంగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పదే గడువు పొడిగింపులపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీ మోహన్పై మాచవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. వంశీతో పాటు మరో 8 మంది మీద కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి ఎవరికి ఎలాంటి ప్రమేయం ఉందో పరిశీలిస్తున్నారు. వంశీకి మరోసారి జైలు జరగవచ్చా అనే విషయంలో సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఇటీవలే వంశీ వివిధ వివాదాలు, కేసులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తాజా కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లా సిసిసి టౌన్షిప్లో పులి సంచరిస్తోందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ప్రజలను భయాందోళన గురిచేసేలా ఏఐ సృష్టించిన నకిలీ ఫోటోను ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకండి. ఏఐ సృష్టించిన చిత్రాలు నిజమైన వాటిలాగే కనిపిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఫోటో నిజమైందా లేక మార్ఫింగ్ చేసిందా అనేది 1-2 సార్లు సరిచూసుకోండి. ఫేక్ న్యూస్ ప్రసారం చేయడం చట్టరీత్యా నేరం. పులి సంచారం అంటే సున్నితమైన విషయాలు. అటవీశాఖ నిర్ధారణ కోరండి. లైకులు, షేర్ల కోసం ప్రజలను భయపెట్టడం సరికాదు. టెక్నాలజీని మంచి కోసం వాడాలి కానీ తప్పుదో పట్టించడానికి కాదు. వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసే ముందు బాధ్యతగా వ్యవహరించండి. ఫేక్ ఫోటోలను గుర్తుపట్టే ఏఐ డిటెక్షన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సిసిసి టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీసిందని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు. సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు. అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టపరంగా అతని మీద తీసుకునే యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి పుకార్లు ఎవరు కూడా స్ప్రెడ్ చేయొద్దు. జెన్యున్గా మీకు ఏదైనా జరిగింది మేము చూస్తాం అనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మీ లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా వారికి కానీ సమాచారం అనేది మాకు చేరుతుంది. అట్లా అని చెప్పి వాట్సాప్లలో, గ్రూప్లలో అనవసరంగా ఫోటోలు, ఏఐ ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేయకండి. దీనివల్ల అనవసరంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల వచ్చేదేం లేదు, అనవసరమైన కేసులు తప్ప ఏం రాదండి. అది ఒకసారి మీకు మీడియా తరఫున చెప్తున్నాను. కేసు అవుతుంది, ఫారెస్ట్ కేసు కాదు. నా నంబర్ 9440313191. ఎఫ్ఆర్ఓ మంచిర్యాల నంబర్. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మంచిర్యాల నంబర్ 9441533220. ఈ 2 నంబర్లలో ఏ నంబర్కైనా కాల్ చేయండి. ఎనీ టైం ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాం. సరే వస్తున్నాం అంటే పరిస్థితి ఎట్లుందంటే అది తెలంగాణలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. ప్రకృతి వనరులను దోచుకోవడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. మందని, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులో మానేర్ నదిపై నిర్మించిన కీలకమైన చెక్ డ్యాంను ఇసుక మాఫియా పేల్చేసింది. మందని మండలం అడవి సోమనపల్లి మరియు భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం పివి నగర్ శివార్లోని మానేర్ నదిపై ఉన్న చెక్ డ్యాంను దుండగులు రాత్రికి రాత్రే పేల్చేశారు. గతంలో వచ్చిన 12 లక్షల క్యూసెక్ల భారీ వరదను సైతం తట్టుకుని నిలబడ్డ ఈ పటిష్టమైన కట్టడం నేడు మాఫియా దురాశకు బలైపోయింది. ఇసుక తరలింపులు, అడ్డంకులు తొలగించుకోవడానికి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను వాడి ఈ ఘాతకానికి ఒడిగట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే గుంపుల తరుగుల చెక్ డ్యాం పేల్చివేత ఘటన మరొకముందే ఇప్పుడు రెండోసారి ఇలాంటి దారుణ జరగడం చూస్తుంటే మాఫియాకు చట్టాలంటే ఎంతటి చులకన భావనో అర్థమవుతోంది. ఈ విధ్వంసం వల్ల కేవలం ప్రభుత్వానికే కాదు స్థానిక రైతులకు మరియు మత్స్యకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెక్ డ్యాంలో నీరు నిలవకపోతే రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి వేలాది ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉంది. వలలన్నీ అందరి వలలు కొట్టుకపోతే వలలన్నీ కొట్టుకపో రాత్రి అయితే చేపలు కూడా ఉండే వలలు
ఇది పెడితే చాలు మళ్ళీ ఎక్కేస్తారా ఈ అర్ధకు కొడుక గింత మధ్య పెద్ద పాము ఆరగించాలి అదే కానీ కూసాం నాగపాము కూసాం అది అలా పోయినట్టు పోయింది పాము ఉన్నది అలానే ఉండవచ్చు అడ్డం పెట్టుకో ఇక తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రాత్రి పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ చేరగా పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పటాన్ చెరువులో 8 డిగ్రీలు, ఆదిలాబాద్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దుండిగల్లో 13, హయత్ నగర్లో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 21 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. అరకు, లంబసింగి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోగా కొన్ని చోట్ల 2 నుంచి 5 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లలో పొందకపోయినా భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 66,389 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. అందులో 24,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 3.81 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ లవర్స్కు గుడ్ న్యూస్. 2029 నుంచి 2033 వరకు ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎక్స్క్లూజివ్గా యూట్యూబ్లో స్ట్రీమ్ చేయబడనున్నాయి. ఈ మల్టీ ఇయర్ ఒప్పందం కింద రెడ్ కార్పెట్, ఫ్రీ షో, బిహైండ్ ది సీన్స్ కంటెంట్, నామినేషన్లు, గవర్నెన్స్ అవార్డ్స్, స్టూడెంట్స్ అకాడమీ అవార్డ్స్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డ్స్ వంటి కార్యక్రమాలు కూడా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి వస్తాయి. అకాడమీ సీఈఓ బిల్ క్రామర్ మరియు యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ఆస్కార్లను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రేక్షకులకు చేరుచేస్తుందని, కొత్త తరం సృజనాత్మకతను ప్రేరేపిస్తుందని తెలిపారు. ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని విమానాల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. ఇందుకు ఫ్లైట్ స్టేటస్ను యాప్ లేదా వెబ్సైట్లో అప్డేట్గా పరిశీలించాలని సూచన ఇచ్చింది. ఇండిగో సాధారణ పరిస్థితి కుదిరిన వెంటనే గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తామని తెలిపింది. ప్రయాణికుల సహకారానికి ధన్యవాదాలు తెలిపింది. अगर ये जवाब नहीं दे पा रहे तो इनके इंडिया लेवल तो होंगे ना, इंडिया लेवल तक होंगे ना, नहीं मांग रहे हम भी पागल हो रहे हैं। अरे वो तो अपने सारे पैसे वो सपोर्ट करने भैया।
मदद जैसे अपने भाई को खिला के ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.